యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. నా పేరు జాన్ బిచ్చుబాబు. మాది పిఠాపురం జగ్గిచెరు ప్రాంతంలో ఈ హోయిరే ప్రార్థనా మందిరం. మరి చక్కటి పరిచర్యను దేవుడు నాకు గత సంవత్సరం ఇచ్చాడు. మీ కొరకు ఓ కొద్దిపాటి చిన్న సాక్ష్యాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను గత నెల మార్చి 8వ తారీఖున హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చే క్రమంలో ఒక బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కానండి. మరి హైదరాబాద్లో 8:30 ప్రాంతానికి ఎక్కాను. తర్వాత రమ్మరమి 1:30 ఆ ప్రాంతంలో మంచి నిద్రలో ఉన్నాం. నిద్రలో ఉంటుండగా మెలకు వచ్చేటప్పటికి ఏం జరిగిందో తెలియదు, కానీ బస్సు పల్టీలు కొట్టుకుంటూ పోతుంది. తర్వాత జరిగిన విశేషం ఏంటంటే, ఖమ్మం దగ్గర కూసుమండ అనే గ్రామంలో ఫ్లైఓవర్ ఎక్కుతుండగా బస్సు ఆ ఫ్లైఓవర్ నుంచి మరి లారీ సైడ్ డాష్ ఇస్తే సైడ్ డివైడర్ని కొట్టేసి ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయి మరి 3 పల్టీలు కొట్టుకుంటూ పోయింది బస్సు. ఈ క్రమంలో బస్సులో రమారమి 40 మంది ఉన్నారు. కొందరికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. నాకైతే చాలా ఘోరంగా మరి నడుము ఇరిగిపోయింది అనుకున్నాం. కానీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే లెగ్ సైడ్ బాలు గ్రిప్పర్, బాల్ రైట్ సైడ్ బాల్ దగ్గర గ్రిప్పర్ ఇరిగిపోయిందండి. మరి డాక్టర్లు రమారమి 2 నెలలు మంచం మీద ఉండమన్నారు. మరి ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు 1:30 ప్రాంతంలో, అయ్యా నన్ను ఎవరన్నా రక్షించండి, నన్ను ఎవరన్నా రక్షించండి అని ఏడుస్తున్నా. కానీ ఎవరి కాళ్ళే పరుగులు తీస్తున్నారు. సహాయం అందించే చేతులు చాలా తక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే, ఎవరి ప్రాణం వాళ్ళకే ఇంపార్టెంట్. ఎందుకంటే పల్టీలు కొట్టుకుంటా పోయిన బస్సు డీజిల్ ట్యాంక్ కట్ట ఫైర్ అయితే మరి చాలా ప్రమాదం. ఎంత త్వరగా బస్సులోంచి బయటపడదామని ఆలోచన కలిగి వారందరూ ఎవరు బ్రతుకులాలు ఉన్నారు. సుమారు 40 నిమిషాలుగా బస్సులో అయ్యా నన్ను కాపాడండి, అయ్యా నన్ను కాపాడండి, అయ్యా నన్ను కాపాడండి అని ఏడుస్తున్నానండి. పడుకుని ఉన్నా, లెగలపోతున్నా. మక్క దగ్గర ఇరిగిపోయింది, లేవడానికి శక్తి లేదు. నేను శరీరం చాలా బరువు, ఎవరు లేకపోతున్నారు. మరి రెస్క్యూ టీం వచ్చి మరి నన్ను బయటికి తీశారు. తీసుకొచ్చి 2:30 ప్రాంతానికి ఖమ్మం ఆసుపత్రిలో మరి క్యాజువాలిటీలో పడిచేశారు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నా, ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు. అయ్యా నన్ను కాపాడండి, నొప్పి భరించలేకపోతున్నానయ్యా, నేను నొప్పి భరించలేకపోతున్నానయ్యా, నన్ను కాపాడండి అని ఎంతగానో ఏడుస్తున్నా. అక్కడ ఒక ఆలోచన వచ్చింది. ప్రజల్ని కాపాడమంటే ఎవరో చేయలేదు. తర్వాత ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను కాపాడు అని ఏడుస్తుంటే దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. రమారమి 3:30 ప్రాంతానికి హైదరాబాద్లో ఉండే అమర్ కుమార్ అక్క, మంచి ప్రార్థనా పరురాలు, ఆమె పేరు నా చెవిలో పలికిచ్చాడు. అక్కకు ఫోన్ చేయి, అక్కకు ఫోన్ చేయండి. సమయం చూస్తే 3:30. అక్కకు ఫోన్ చేశాను, ఏడుస్తున్నాను పిల్లోడు మాదిరి. అక్క నాకు యాక్సిడెంట్ అయింది అక్క, నడుమిరిపోయింది అక్క, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదక్క, ప్రార్థన చేయక్క అని ఏడుస్తుంటే, చెడ్డి పిల్లోడు మాదిరి ఏడుస్తూ ఉంటే అక్క ఫోన్లో ఓదార్చి ప్రార్థించి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అనేక మందితో ప్రార్థన చేపించి, విజయవాడ బాబు గారు మరి నందిగామ దగ్గర చర్చ్ ఉందని న్యూ శాల్యం గాస్పుల్ మినిస్ట్రీ అని ఆ దైవజనుడితో ప్రార్థన చేపించి చక్కగా ఓదార్చారు.
తర్వాత గొల్లపురంలో మా ప్రార్థనా విజ్ఞాపన మండలి ఉంది, దానికి నాయకుడు ఉన్న ప్రేమానందం గారికి ఫోన్ చేసి, అయ్యా నన్ను కాపాడండి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడ్చాను. అంతకుముందే మా బావగారు దైవజనులు మరి ఎబినేజర్ ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఇక నేను బ్రతకను, నా మందిరాన్ని నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బావగారు, నాకేదో అయిపోతుంది, నన్ను నడుమిరిగిపోయింది, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు శ్వాస ఆడతలేదు, నేను చనిపోతాను, కాబట్టి నన్ను జాగ్రత్తగా చూసుకోండి నా పిల్లలని నేను అన్నప్పుడు ఆయన ఫోన్లో ఓదార్చిన మాటలు నాకు చాలా ఆధారకరణ ఇచ్చాయి. మీకు చెప్పడానికి చాలా ఈజీ ఉంది కానండి ఆ యాక్సిడెంట్ని చూస్తేనే ఒక భయంకరమైన సంఘటన. అమ్మా నన్ను కాపాడండి నా పక్కన వాళ్ళు అంటున్నారు, నన్ను ఎవరన్నా కాపాడండి అని నేను అంటున్నాను. ఓ పిల్ల ఏడుస్తుంది, ఓ నాన్న కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇంకో అమ్మకి రక్తసిక్తమైపోయింది, వాళ్ళంతా కుట్లు పడతాయి, ఆ మాంసం ముద్దలు మరి టవల్ వేసి కట్టేస్తున్నారు. ఇలాంటి సంఘటన చాలామంది అరుదుగా జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు శ్రమ పెడతాడేమో కానీ ప్రాణం తీసేంత బాధ పెట్టడు. మరి ఆ రాత్రికాల సమయంలో నా కొరకు ప్రార్థించారు వీళ్ళంతా. మరి ఉదయం 9:30 ప్రాంతానికి మా యొక్క పాస్టర్ గారు, నా ఎబినేజర్ ప్రసాద్ గారు, నాయుడు గారు, మా పెద్దబాబు నిమిషి, మరి రాత్రి 2:30 ప్రాంతానికి పిఠాపురం నుంచి బయలుదేరి 9:30 ప్రాంతానికి ఖమ్మం వచ్చి, వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ప్రాణం మీద ఆశలు సిగిరించే అంతవరకు నన్ను పట్టించుకున్న వాళ్ళేడు. హాస్పిటల్లో మంచం దిగిపోని ఒకడు, కుర్చీలో కూర్చోద్దని ఒకడు, నాకు చూస్తే నడుం పని చేస్తలేదు. నేను అనుభవించిన బాధ చాలా నరకం. ఆయన వాళ్ళు ఎవరైనా దగ్గరుంటే గట్టిగా పట్టుకుని ఆడవాలని ఉంది. ఆయన వాళ్ళు లేకపోయినా తల్లి ఏమో మరిచినేమో కానీ, తండ్రి ఏమో మరిచినేమో కానీ, ఒంటరినైనా నన్ను తన చేతులతో దేవుడు హక్కుని చేర్చుకుని ఓదార్చి నా కుటుంబాన్ని నా దగ్గర చేర్చి నన్ను నా గ్రామానికి చేర్చారు. నేను పడుతున్న బాధ అంత ఇంత కాదండి. ఒంట్లో ఒక పార్ట్ కూడా పని చేయడం లేదు. మర్నాడు హాస్పిటల్ తీసుకెళ్లారు, సిటీ స్కానింగ్ చేశారు. దైవజనుడు మోషే గారి ద్వారా పవర్లో ఉన్న ట్రినిటీ హాస్పిటల్, జోయల్ అయ్య గారు ద్వారా హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి ట్రీట్మెంట్ చేస్తే రైట్ సైడ్ దగ్గర ఉన్న బాలు గ్రిప్పర్ ఇరిగిపోయింది. ఒక 6 వారాలు మంచమే పడుకుని మరి ఇసుక మూట కట్టేసి అలాగే ఉండాలి, కదలకూడదన్నారు. మరి అదే పరిస్థితి ఏర్పరిచారు నాకు. అయితే నన్ను ప్రమాదం నుంచి కాపాడిన దేవుడు, నేను అడిగిందల్లా చేస్తాడని నాకు ఆశ. నేను అడిగింది ఏంటంటే, జనవరి నెల సంక్రాంతి దాటిన తర్వాత ఒక పెద్ద బహిరంగ సభలు పెట్టాలి ఈ హోయిరే ప్రార్థనా మందిరం ద్వారా. ఈ జగ్గీచెరులో 15,000 మంది ఉన్నారు. దాదాపుగా 60 చర్చిలు ఉన్నాయి. ప్రతి మందిరంలోనూ 30, 20, 40, 70 బాగా పెద్ద చర్చిలు 100 దాటి. నా మందిరంలో కూడా 30 మంది సంఘమే. ఈ ప్రజల రక్షణార్థం ఎప్పుడూ జగ్గీచెరులో మహాసభలు పెట్టలేదండి. మహాసభలు పెట్టాలని ఆశ, కోరిక, తృష్ణ. ఎందుకు మహాసభలు పెట్టాలని అడిగితే చాలామంది అవసరం అంటారు. దేవుడు చిన్న మందిరాన్ని ఇచ్చాడు, దాంతో సరిపెట్టుకో అంటారు. కానీ ప్రభు అలా కాదండి. ప్రభు ఏంటంటే, నా కొరకు నువ్వేం చేసావు. ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, ఇంకొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 5 తలాంతులు ఇచ్చాడు.
మరలా వాళ్ళందరినీ పిలిచి, నేను మీకు ఇచ్చిన డబ్బులకి మీరు ఏం వ్యాపారం చేశారు, ఎంత అభివృద్ధి చేశారని అడిగినప్పుడు 5 తలాంతులు ఇచ్చినోడు ఇంకో 5 తలాంతులు వేసి, ప్రభువా నేను నీ కొరకు నువ్వు 5 ఇచ్చావు కదా, నేను ఇంకో 5 సిద్ధం చేశాను అన్నాడు. బహళా మంచి దాసుడా, నీవు ప్రభు కొరకు మంచి కార్యం చేసావని మెచ్చుకున్నాడు. 2 తలాంతులు ఇచ్చేవాడిని ఉన్నాడు, అయ్యా నేను నీ కొరకు ఇంకో 2 సంపాదించాను, 4 తలాంతులు ఇవ్వని దేవునికి ఇచ్చాడు. బహళా మంచి దాసుడా, నీవు ప్రభు రాజ్యంలో గొప్పగా ఆస్వాదించబడతా ఉన్నాడు. 1 తలాంతు ఇచ్చినోడు తీసుకెళ్ళి ఇది ఎక్కడ పడిపోతుందమ్మని మట్టిలో కప్పెట్టి 1 తలాంతు పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేశాడు. వాణ్ణి గురించి దేవుడు అంటున్నాడు, బద్ధకస్తుడా, గొడ్రాల, నా కొరకు నువ్వేం చేసావన్నా. యేసుప్రభువు వారు సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళినట్టునే సీమోను చాలా రకాలైన వంటలు వండాడు. యేసుప్రభువు వారిని భోజనం చేయండి, సమయం అయిపోతుంది, భోజనం చేయండి అంటున్నాడు. ఈ లోపల అక్కడ ఒక స్త్రీ వచ్చి ఒక అమూల్యమైన అత్తరు ఆయన పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తన పాదాలు తుడుస్తూ ఉంది. ఈ లోపల ఈ సీమోను పేతురు దగ్గరికి వచ్చి, అమ్మా అంత విలువైన అత్తరుని ఎందుకు పాడు చేస్తావు, అది అమ్మి పేదలకు ఇస్తే ప్రభువారు ఎంతో సంతోషిస్తారు కదన్నప్పుడు ప్రభువు మాట అన్నారు, సీమోను నీ ఇంటికి నన్ను ఆహ్వానించావు, నాకు రాగానే కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆ నీళ్లు తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు, మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదు, ఇంచేపు భోజనం చేయండి అంటున్నావు. కానీ ఈ స్త్రీ ఉత్తమమైన పని చేసింది, ప్రభువును కనపరిచింది. ఈ స్త్రీ పరలోకంలో ఒక ఆశీర్వాదకరంగా స్త్రీగా మారిపోతుంది. ఆ గుణపాఠం ప్రతి దైవజనుడికి ఉండాలి. ప్రభు కొరకు నేనేం చేయాలి, ప్రభు వస్తే నేనేం ఆయనకి సమాధానం చెప్పాలి, ప్రభు కొరకు నేనేం చేయాలి, చాలా ఆశ అండి నాకు. కుటుంబాన్ని సైతం లెక్క చేయనండి, పిల్లల్ని ఇబ్బంది పెడతాను, సంఘాన్ని ఇబ్బంది పెడతాను, ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పెడతాను, బట్ ఫైనల్గా ప్రభు రిజల్ట్ తీసుకుంటాను. 2023 సంవత్సరం జనవరి నెల మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు 16 మీటింగులు పెట్టాను దేవుని కొరకు. ఏం సాధించావు నువ్వు అని అంటే, నాకు ఈ భూలోకంలో ఏం అవసరం లేదు, పరలోకంలో ప్రభు కొరకు నేనేమన్నా చేయాలి, ప్రభు ఇచ్చిన నా పనిని నేను ఈ భూలోకంలో పూర్తి చేయాలని. అందుకు నేను మీటింగులకు ఏర్పాటు చేసి 100 రోజుల ముందే చాలా ప్లానింగ్లో ఉన్నాను. ఈ లోపల నాకు భయంకరమైన యాక్సిడెంట్. ఈ యాక్సిడెంటు నన్ను ఎంతగా బాధించిందంటే, గుణపం పోటు చేసినట్టు నొప్పి వచ్చేసిందండి. అమ్మా నన్ను ఎవరన్నా సాయం చేయండి, నన్ను ఎవరన్నా కాపాడండి, నేను నొప్పి భరించలేకపోతున్నాను అన్నప్పుడు నా భార్య, ఆ నొప్పి ఎవరికన్నా ఇచ్చేదైతే సగం నాకు ఇచ్చేయండి, నేను భరిస్తాననేది. ఆ మాతృమూర్తికి వందనాలు. కానీ ఇది ఎవరికి ఇచ్చే నొప్పి కాదండి, ఎవరి బాధ వారే భరించాలి, ఎవరి శోధన వారే భరించాలి, ఎవరి శ్రమ వాళ్ళదే భరించాలి. ఏడుస్తున్నా, మంచం మీద ఉంది, తట్టుకోలేకపోతున్నా, బాధ భరించలేకపోతున్నా, రోజులు గడుస్తున్నాయి. నేను ఈ భూలోకంలో డబ్బులేం సంపాదించుకోలేదండి, అనేక మంది ఆత్మీయులు సంపాదించుకున్నాను, సంఘాన్ని సంపాదించుకున్నాను, ఇరుగు పొరుగు వారిని సంపాదించుకున్నాను. వారందరూ వచ్చి నా కొరకు ప్రార్థించారండి. ఇప్పటికి యాక్సిడెంట్ అయ్యి రమారమి ఇంచుమించుగా
35 రోజులు కావస్తుంది. డాక్టర్ 42 రోజులు మంచం మీద ఉండమన్నాడు. నేను ఒకటే ప్రార్థించాను, ప్రభువా నీ మీటింగ్ సమయానికి నేను లేచి నడవాలి, తిరగాలి, నన్ను రీతిగా స్వస్థపరచు ప్రభు అని ప్రార్థించాను. ఈ 35 రోజులు దేవునికి నేను చాలా దగ్గరయ్యాను. అనేకమైన వర్తమానాలు విన్నాను. ఒక రేడియో టీవీ సామర్లకోట రాజయ్య గారి ద్వారా జార్జయ్య గారు ఇచ్చారు రేడియో, బైబిల్ రేడియో. అది వింటూ గడిపాను, వాక్యాన్ని చదువుకున్నాను, దేవునితో మంచి సాన్నిధ్యాన్ని పొందాను. ఇంచుమించు 2019 సంవత్సరం మార్చి 17వ తారీఖుని ఆత్మహత్య చేసుకుందా నేను బిల్డింగ్ నుంచి దూకేశాను. అప్పుడు నడుము 10 ముక్కలు ఇరిగిపోయింది. అప్పుడే చనిపోవాలి, మరలా నిన్న యాక్సిడెంట్, మరలా చనిపోలేదు. నేను బ్రతికి ఉన్నానంటే ప్రభు కొరకు నేను ఏదో చేయాలి. నేను బ్రతికి ఉన్నానంటే ప్రభు కొరకు నేను ఏదో చేయాలి, ఏదో చేయాలి, చేస్తాను. నేను ఈ నెల 23, 24, 25 మంగళవారం, బుధవారం, గురువారం 3 అద్భుతమైన రాత్రులు 3 సభలు ఏర్పాటు చేశానండి. 3 సభల్లో నా ఒక రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఏంటంటే 3 బాప్తిసం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. పిల్లల్ని సిద్ధపరుస్తున్నాను. శాతానుడు ఏ అడ్డు రాకుండా మరి ఈ సభలు జయకరంగా జరుగులాగున మీరందరూ ప్రార్థన చేయండి. నా కొరకు ఈ 35 రోజుల్లో 3000 మంది పైబడి నా కొరకు ఇంటికి వచ్చి ప్రార్థించారు, ఆర్థిక సహాయం చేశారు. సంఘాలుగా కదిలి వచ్చారు, నాకు ఆర్థికంగా చాలా సహాయం చేశారు. నా హాస్పిటల్ ఖర్చు అంతా నా ఆత్మీయులే నాకు పెట్టారు, నా సంఘ బిడ్డలే నాకు పెట్టారు, నా ఇరుగు పొరుగు వారే నాకు పెట్టారు. అన్నం పెట్టారు, ఆదరించారు, కన్నీళ్లు తుడిచారు, ఓదార్చారు. చాలామంది ఈ రక్షణ ఉజ్జీవ సంగీత స్తుతి ఆరాధన మహాసభలండి, జగ్గీచర్లో మొట్టమొదటిగా పెడుతున్న మహాసభలు చాలామంది క్యాన్సిల్ చేసే అన్నారు. వారే కాదండి, నేను కూడా క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాను, శక్తి లేదు. కానీ దేవుడు బలాన్ని ఇచ్చాడు. చాలా వరకు పనులు ప్రారంభించాం. బిడ్డలు పాంప్లెట్ల విషయంలో, ఫ్లెక్సీల విషయంలో, అది డిస్ట్రిబ్యూషన్ విషయంలో సంఘ యవనస్తులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. నా కోరిక ఒకటే, నా ఆశ ఒకటే, మంచి వాతావరణం ఇవ్వాలి. మరి నేను మీకు ఒక మాట చెప్తానండి, నాకు అనేక మంది నన్ను ప్రేమించి ధనాన్ని ఈ మీటింగుల కొరకు ఇచ్చే బిడ్డలు ఉన్నారు. మరి నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నన్ను మన్నించండి. నేను మీ ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేసిన అనేక సందర్భాలలో మీకు కలుగున్న దాన్ని నాకు ఇచ్చి నన్ను బలపరిచారు. చాలా వ్యయం అవుతుందండి మీటింగ్స్కి, రమారమి 2 లక్షలు అవుతుంది. నేను తలపెట్టిన ఈ భాగంలో మీరు కూడా ఒక భాగం అవ్వండి. ఈ మీటింగ్కి నా ఆత్మీయులుగా కొద్దిపాటి సహాయం చేయండి. మీరు రూపాయి ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, ఆ పైన ఎంతనే ఇవ్వండి. ఇచ్చేది సంఖ్య కాదు, మీరు దేవుని పని కొరకు మీరు నిర్ణయించిన ఒక ప్రేమ ధర అది. కాబట్టి జనాలు 500 నుంచి 1000 మంది వచ్చేలాగా ప్రార్థన చేయండి. 3 ఆత్మలు రక్షించబడేలాగా ప్రార్థన చేయండి. నేను మీకు మరలా చెప్తున్నాను, నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. కొద్దిపాటి సహాయాన్ని అందించండి. నా ఫోన్పే నెంబర్ 9704136881. మరలా చెప్తున్నాను, 9704136881. చాలామంది విమర్శించవచ్చు, విమర్శను కూడా నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. అడుక్కుని మీటింగ్ చేయొచ్చా అని విమర్శించవచ్చు. విమర్శకులు అందరికీ నా వందనాలు. దేవుని పని చేయాలని ఆశ అంతే. నా ఆత్మీయులుగా, నా కుటుంబీకులుగా, నా సంఘస్థులుగా
నేను తలపెట్టి నీ కార్యంలో మీరు భాగం అవ్వండి. ఇగో నేను చేసిన దేవుని కొరకు చేసిన ఇలాంటి సభలే నన్ను భయంకరమైన యాక్సిడెంట్లు నుంచి తప్పించి ఈరోజు సజీవుడిగా ఉంచారు. కొద్దిగా నడవడానికి ఇబ్బంది పడుతున్నాను, కూర్చోగలుగుతున్నాను. ఆల్మోస్ట్ 80% రికవర్ అయ్యాను. నా ముందు ఇంకా 10 రోజులు వ్యవధి ఉంది. ఈ 10 రోజుల్లో కూడా నేను ఫుల్ ఫిట్గా ఉండేలా ప్రార్థన చేయండి. మా సంఘం యెహోవా ప్రార్థన మందిరం, బస్సుల హాస్పిటల్ రోజు, పాత ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఒక మిషైల్ లాగా పనిచేయాలని ఆశపడుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు మీటింగ్కి వస్తారని ఆశపడుతున్నారు. ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ నా బిడ్డలు రామవిందుని ఏర్పాటు చేశారు. ఆత్మీయ ఆహారాన్ని తినండి, శారీరక ఆహారాన్ని తినండి, ఆత్మీయంగా బలపడండి, నన్ను కూడా బలపరచండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మీ అందరి కొరకు నా కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప సాక్ష్యాన్ని దినం నా సంఘ బిడ్డలతోటి, నా ఆత్మీయులతోటి పంచుకోవడం జరిగింది. నేను గొప్ప సాక్ష్యాన్ని బిడ్డలతో పంచుకున్నాను. అలాగే మీటింగ్ కొరకు చిన్న అనౌన్స్మెంట్ కూడా చేశాను. ఆ మీటింగ్స్ని మీరు బలపరిచి గొప్పటి సాక్ష్యాన్ని, గొప్పటి అద్భుతాన్ని చేసే నీవు అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా వీడియోని పంపించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మమ్మల్ని సదాకాలము దీవించునుగా.